సార్ నమస్తే అండి. ఇది గద్దెల రాజా గారి చేను 16వ తేదీ ఫిబ్రవరి 2026 గద్దెల రాజా గారి చేను కట్టవారిపాలెంలో ఉన్నాము, పల్నాడు డిస్టిక్. ఇది మీరు ఎంత వేసారండి? ఇది మొత్తం పొలం విస్తీర్ణం ఎకరన్నరలో మీరు గమనించారు కదా, ఎక్కడన్నా తెగుళ్ళు కానీ ఏమైనా అనిపిస్తుందా? విత్తనం తెగుళ్ళు ఆగుతుంది కానీ కాయ సైజు ఎలా ఉందండి? ఇప్పుడు ఇది మీరు చూసారు, పైన తిరిగి కాపు బాగా చిక్కగా సుమారుగా ఇది దిగుబడి ఎంత రావచ్చు చెప్పండి ఒకసారి? 35 క్వింటాలు రావచ్చు. 30 నుంచి 35 వరకు. నీళ్ళ మందుల ఖర్చు తక్కువే, తెగుళ్ళు లేవు కాబట్టి. ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల వేసిన అన్ని రకాల్లో ఇది మీకు ఎట్లా ఉంది? ఇది బాగుందా? మీరు వచ్చే సంవత్సరం కూడా ఇదే ఎత్తున వేయడానికి మీరు కస్తూరి ఊళ్ళో కస్తూరి వేస్తారు ఎక్కువ. ఇప్పుడు మేము చూసిన పొలాలన్నీ కూడా ఇదే తీరుగా ఉన్నాయండి. బాలచంద్ర గారు మేమంతా తిరిగి వస్తున్నాము. శ్రీనివాస గారి చేను కానీ, ఇక్కడ దారిలో సాంబయ్య గారిది, ఇవన్నీ చూసాము. వెంకటేశ్వర గారి పొలం ఇవన్నీ కూడా ఏంటంటే తెగుళ్ళు లాగినాయి. తెగుళ్ళు ఎక్కడ కనపడట్లేదు. పైదాకా పింద అవుతుంది, పూత పైతంతా సైజు వస్తుంది, సైజు వస్తుంది, పూత పింద. ఇంత కాపు వచ్చి కూడా పూత బాగుంది, పిందే బాగుంది, పూత ఉంది, పింద అవుతుంది. 2 తంతులు అయిపోయి మళ్ళీ పూత పింద కూడా, సన్న పింద కూడా పింద అవుతుంది మొత్తం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తెగుడు తట్టుకుంటుంది కాబట్టి ఇది మనం రైతుకి రికమెండ్ చేసుకోవచ్చు. చెప్పండి మీరు కూడా. వేస్తాను చుట్టుపక్కల మీ బంధువుల్లో కస్తూరి అనే ఎత్తున వేసాను, బాగుందని చెప్పండి. ఈ పైది కూడా తీయండి, పింద తీయండి. ఒకసారి బాజీ గారు పెట్టనా బోర్డు? దీనికి పింద ఎక్కువగా ఉంది చూడు, సన్న పింద.